నమస్తే. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాపోయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ ఒక కటౌట్ పెట్టారు. ఆ కటౌట్ కాంట్రవర్సీ అయింది. ఈ కటౌట్ చూస్తే ఎవరికైనా సరే ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది క్లారిటీ లేనప్పటికీ కూడా అక్కడ కటౌట్ని తీసేయటానికి, చించేయటానికి ట్రై చేసింది మాత్రం దళితులు. కాబట్టి అక్కడ దళితులకి వీళ్ళకి ఏదో తేడా కొట్టిందనేది మాత్రం ఒకటైతే అర్థమైంది. ఎందుకంటే దళితులు వచ్చి కటౌట్స్ లేపారు కాబట్టి, ఆ ఫ్లెక్సీని చింపేశారు కాబట్టి. దీని మీద ఏమని రాశారు? మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒక బోర్డు పెట్టారు, మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అని ఒకటి పెట్టాడు. ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. ఈ రెండు సస్పెక్టివ్గా ఉన్నాయి. మీరెంత, మీ స్థాయి ఎంత అనేది అక్కడ దళిత సంఘాలుని అంటున్నారేమోనని దళిత సంఘాలు భావించారు అని మనం అనటానికి లేదు. ఎందుకంటే దళిత సంఘాలు వెళ్ళి తీయమన్నారంటే వాళ్ళకి గొడవలు ఉన్నాయని, వాళ్ళని ఎవరిని అంటున్నారో, ఎవరిని బేస్ చేసుకుని అంటున్నారో అక్కడున్న లోకల్కి అర్థమైంది కదా. కాబట్టి దళితులనే అన్నారని ఒకటైతే అర్థమైంది. ఓకే, దళితుల్ని మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అని చెప్పేసి ఒక ఫ్లెక్సీయే పెడితే అది అది మోరోవర్ ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. కోనసీమ అనేది అమలాపురం, గతంలో అమలాపురానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెడితే ఎవరు అపోజ్ చేశారో మనకు అర్థమైంది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ప్రెస్ మీట్ పెట్టి అంబేద్కర్ లాంటి మహానుభావుడికి ఏ రాష్ట్రానికో ఏ దేశానికో పేరు పెట్టాలి, ఒక చిన్న జిల్లాకి పెట్టి అతని స్థాయిని తగ్గించడం మాకు ఇష్టం లేదు అని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రయత్నం చేశారంటే, కోనసీమ ఏది ఒక జిల్లాకి పెడతారా, ఆయన స్థాయిని తగ్గిస్తారు అంటే సింపుల్గా ఆయన చెప్పడానికి ట్రై చేసేది. అప్పుడు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టద్దు అన్నాడు సింపుల్గా నట్షల్లో. జిల్లాకే పెట్టడం నీకు ఇష్టం లేనప్పుడు రాష్ట్రానికి నువ్వు పెట్టనిస్తావా? ఎవరైనా సరే ఇప్పుడు జిల్లాకే పెట్టడానికి పేరు పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళు రాష్ట్రానికి పెట్టనిస్తారా, దేశానికి పెట్టనిస్తారా? పెట్టిన ఒక దళితుల పేరు దేశానికి పెట్టనిస్తారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశం పెట్టనిస్తారా? ఏది ఒక చిన్న కోనసీమ జిల్లాకు పెడితేనే అంత కులభావంతో, కులద్వేషంతో బయటకు వచ్చినప్పుడు పెట్టనిస్తారా? సో అంటే ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే అంటే ఆ కాంటెక్స్లో అన్నారేమో. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు పేరు మార్చారు కాబట్టి నేను మరి అలా అనుకునే దళిత సంఘాలన్నీ చించేశారని నేను అనుకుంటున్నాను. నాకు కరెక్ట్గా అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, బట్ నాకు అర్థమైంది ఇది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక కాపుల్ని నమ్ముకొని పార్టీని ఎలా నడుపుతారో నాకైతే అర్థం కాలే. కేవలం ఒక కాపు అనేటువంటి ఒక కులాన్ని నమ్ముకొని ఆయన పార్టీని నడపగలడా? అందరిని కలుపుకొని పోవాలి కదా. దళితులు కూడా అతను కోటేసే తట్టుకుండాలి కదా. పవన్ కళ్యాణ్ యొక్క పార్టీలో దళితులు ఉండాలి. ఇప్పటికే నా తెలిసిన వరకు 60, 70, 80% ఆఫ్ దళితులు అతని పార్టీలో లేరు. ఎవరో ఉంటారు, 10 మంది 15 మంది ఉంటారేమో, కానీ 70-80% మంది దళితులు పవన్ కళ్యాణ్ పార్టీకి ఉండరు. ఎందుకంటే గతంలో ఇది కోనసీమ జిల్లా దగ్గర ఇట్లాంటివి అక్కడ దళితులను బహిష్కరించారు వాళ్ళ పిఠాపురం నియోజకవర్గంలో. ఏ యాంగిల్లో చూసినా సరే పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీకి దళితులకి చాలా దూరంలో ఉంది. ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ ఫర్ జనసేన పార్టీ. ఏదో ఒకటి చేసి వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒక సనాతన ధర్మం ఒక పేరుతోటి, కేవలం సనాతన ధర్మం అని అంటే హిందూ మతంలో ఉన్నటువంటి దళితులు పార్టీలో చేరిపోతారనుకోవడం పొరపాటు. సనాతన ధర్మం అనే పేరుతోటి దళితులు, హిందువులుగా ఉన్నటువంటి దళితులు రావాలని చూసినా సరే ఇట్లాంటివి చేస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? మీరు ఇలాంటివి పెట్టి మీరంతా, మీరు స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకలేరని చెప్పి దళితులను తిడితే
ఇప్పుడు నువ్వు సనాతన ధర్మం అన్నా సరే వెళ్దాము, దాని సనాతన ధర్మం అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మనందరూ హిందువులం కదా, వెళ్ళి జాయిన్ అవుదాం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్లోని. పార్టీలోని ఎవరన్నా ఒకరిద్దరు దళితులు హిందూ మతంలో అనుకున్నా మీరు ఇట్లాంటి చేష్టలు చేస్తే వాళ్ళు కూడా రారు కదా. ఓకే, మరి అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో బహిష్కరించడం దళితుల్ని, కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెడతానంటే వ్యతిరేకించడం, ఇప్పుడు ఇట్లాంటి ఫ్లెక్సీలు పెట్టడం, మీరంతా మీ స్థాయి ఎంత రోడ్ల మీద పండేస్తాం కొడకలారని ఫ్లెక్సీలు పెట్టడం, ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే ఉంది. ఒక జిల్లా కోనసీమ అనేది ఆ కోనసీమలో ఉన్న వాళ్ళందరిది కదా, అది మాది మీదేముంది. జిల్లా మాది ఏంటంటే, ఇప్పుడు నేను ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాడిని. ప్రకాశం జిల్లాలో నాది అందరిది, తెలుగుదేశం వాళ్ళది, ప్రకాశం జిల్లాలో ఉన్న తెలుగుదేశం వాళ్ళది, ప్రకాశం జిల్లాలో ఉన్న వైసీపీ వాళ్ళది, ప్రకాశం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళది, ప్రకాశం దళితులది, ప్రకాశం రెడ్డి కమ్మ అందరిది కదా. అది జిల్లా కదా, ఒక ప్రాంతాన్ని జిల్లా అంటారు. ఇప్పుడు కోనసీమ అనే ప్రాంతానికి అది అందరిది, దళితులది, కాపులది, రెడ్డిలది, కమ్మలది, ఆ జిల్లాలో ఉన్న ప్రతి సభ్యుడిది కదా జిల్లా అనేది. ఇదేంది కోనసీమ జిల్లా మాదే, ఎప్పటికీ మాదే అంటే అర్థం అక్కడ పేరు తగిలిచ్చారనే కదా అని నేనైతే అనుకుంటున్నా. ఓకే, సరే ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇట్లాంటి కులాల మీద మతాల మీద రాజకీయం ఎక్కువ కాలం నిలబడవు. అది ఎంతవరకు అతను సక్సెస్ అవుతాడో తెలీదు. నాకు తెలిసిన వరకు 2 పార్టీలు పొరపాటు చేస్తున్నాయి. సరే, ఇంక నా అభిప్రాయాన్ని మళ్ళీ పార్టీలు హట్ అవుతుంటారు. నేను పార్టీలు పొరపాట్లు చేస్తే వాళ్ళ పార్టీలని కరెక్ట్ చేయాల్సిన అవసరం నాకేం లేదు. ఓకే, వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా ఆ పార్టీలు వాళ్ళే భరిస్తారు. కాబట్టి ఈ పార్టీలు పొరపాట్లు చేస్తున్నాయని చెప్పి అనవసరంగా ఆ పార్టీలు నేను హట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేనేమన్నా అంటే మీ ఓట్ బ్యాంక్ అందరినీ కలుపుకొని పోయి మన ఓట్ బ్యాంక్ ఎటున్నారు, మనం మిగతా వాళ్ళని కూడా కలుపుకొని పోయేటట్టుగా ఉండాలి. మన స్ట్రాటజీస్ ఉన్న ఓట్ బ్యాంక్ అని పోగొట్టుకొని, లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ నాకు అవసరం లేదని వెళ్ళటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అది ఇంక నేను చెప్పదలుచుకుంది అది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడన్నా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మీకు చాలా చెడ్డ పేరు ఉంది. ఇది దళితుల్లో చాలా చెడ్డ పేరు ఉంది పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కంపారిటివ్లీ విత్ తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సిపి. పవన్ కళ్యాణ్ని ఎక్కువగా వ్యతిరేకిస్తున్న వాళ్ళలో దళితులు ఉన్నారు. వన్ రీజన్ ఈజ్ దట్ మెజారిటీ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, ఒక రీజన్ అయి ఉండొచ్చేమో. ఆ రీజన్ బట్టి వ్యతిరేకిస్తున్నారేమో, నాకైతే తెలియదు. ఓకే, సరే, క్రిస్టియన్స్ కాకపోయినా హిందువులనైనా దగ్గర చేసుకోవాలి అని అంటే ఇది మళ్ళీ ఈ కులంతో ఇట్లా ఫ్లెక్సీలు పెడితే వాళ్ళు కూడా రారు కదా. సరే, ఏమనండి అది. థ్యాంక్ యూ, నమస్కారం.